హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే పన్నీర్ బుర్జీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పన్నీర్ బుర్జీని మనం రెండు విధాలుగా చేసుకుంటాము. కొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు, అలాగే డ్రైగా పొడి పొడిలాడుతూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా గ్రేవీగా చేసుకోవడం వల్ల చపాతీ, రోటీస్లోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్. గ్రేవీగా మంచి టేస్టీగా సింపుల్గా అయిపోయే విధంగా ఈ పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ అయితే తీసుకోవాలి. ఈ పన్నీర్ని మనం తురిమేదాన్ని యూజ్ చేసి ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. లేదంటే ఈ పన్నీర్ని చేతితోటి చిదిమేసి చిన్న చిన్న ముక్కల కింద కూడా చేసుకోవచ్చు. మీకు ఎలాగైతే కంఫర్ట్ ఉంటుందో అలా చేసుకోండి. బట్ నేనైతే తురిమితేనే బాగుంటుందని చెప్పేసి మొత్తం కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె కూడా వేసుకోవాలి. ఈ రెండు కాంబినేషన్ ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నెయ్యి ప్లేస్లో వెన్నపూస అయినా వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఆయిల్లోకి జీలకర్ర వేసేసుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్నాక ఇందులోకి ఒక 2 నుంచి 3 టమాటాలని మెత్తటి ప్యూరీ లాగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. లేకపోతే మీరు బాగా పడిన టమాటా అయితే ముక్కల కిందనే వేసుకోవచ్చు, ఇలా మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పౌడర్, అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, నలిపి పెట్టుకున్న కసూరి మేతి, రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకొని ఈ స్పైసెస్ మొత్తాన్ని కూడా బాగా నూనెలో వేయించుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని వేయించడంలోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి చాలా సిమ్లో పెట్టేసి, ఫ్లేమ్ అనేది చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. ఇలా మసాలాలని వేగిపోయి బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకొని ఆ పెరుగులో ఈ మసాలాలు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, సైడ్స్ అనేది ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఇలా ఉంటే మనకి మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇలా మసాలా వేగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ వాటర్లో ఈ మసాలా పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనము తురిమి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసేసుకోవాలి. నేను కొంచెం పన్నీర్ని తురుముకున్నాను, అలాగే కొద్దిగా ఈ విధంగా చేతితోటి ఇలా అంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పన్నీర్ని అయితే ఈ మసాలా పేస్ట్లోకి అయితే వేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాం కాబట్టి పన్నీర్ని కూడా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా తురుముకున్న పన్నీర్ అంతా కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసారంటే చక్కగా ఒక 2 నిమిషాలకి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలి ఉడుకుతుందనమాట. అలా ఉడికింది అంటే మనకి ఈ పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా కొత్తిమీరతోటి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎప్పుడైనా సరే పన్నీర్ ఉంటే కనుక, కొంచెం పన్నీర్ ఉన్నా సరే నేను చెప్పిన క్వాంటిటీస్కి కొంచెం తగ్గించి చేసుకోండి, చాలా బాగుంటుంది. రోటీస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో చేస్తే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా నేను చెప్పిన విధంగా పన్నీర్ బుర్జీ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.